ప్రతి పండక్కి తోరణాలు అలా కాదండి. ఇలా చేసుకోండి. చూడ్డానికి చాలా నేచురల్‌గా అందంగా ఉంటుందండి. సైజున ఆకు తీసుకున్నానండి. ఈ విధంగా చూడండి మిడిల్‌లో అయితే కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇంత సైజ్ మాత్రం తీసుకోవాలి. సైడ్‌లో అయితే ఎక్స్‌ట్రా ఆకును కట్ చేసుకొని చూడండి. ఇక్కడ నేను డ్రాయింగ్ అయితే వేసుకున్నానండి. కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా మనం డ్రాయింగ్ వేసి కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఫెవికాల్ అయితే యాడ్ చేసి అంతా అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను రోజెస్ తీసుకొని ఈ విధంగా అంతా సెట్ చేసుకుంటున్నానండి. లాస్ట్ వరకు మిడిల్‌లో అయితే స్వస్తిక్ మరియు ఓం గుర్తయితే వేసుకుంటున్నానండి. అటు ఇటు యెల్లో మరియు వైట్ పెయింట్ అయితే ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు వైట్ పెయింట్ యూజ్ చేయకపోతే మీరు తెల్ల నామం మరియు లేదా పసుపు ఈ విధంగా వాటర్‌లో అద్ది మనం ఈ విధంగా స్వస్తిక్ మరియు ఓం వేసుకోవచ్చండి. చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అంతే అండి. పైనైతే ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను. కొద్దిగా స్పేస్ ఇచ్చి పూలైతే ఈ విధంగా అలంకరించుకుంటున్నానండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఎప్పుడు మామిడాకులతో కాకుండా అరిటాకుతో కూడా ఈ విధంగా తోరణాలు తయారు చేసుకోవచ్చండి. గుమ్మం అయితే చాలా బావుంటుంది. చూడడానికి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అంతే కాకుండా దేవుడి వెనకాల డెకరేషన్ కూడా తయారు చేసుకోవచ్చు. చివర్లో అయితే హోల్స్ అయితే ఉంచి దారం సహాయంతో ఈ విధంగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చండి. గుమ్మంకైతే తప్పకుండా ట్రై చేయండి. ఐడియా మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.